రాబోయే రోజుల్లో టూరిజమే ప్రాధాన్యత కలిగిన రంగంగా మారుతుందని, ఉపాధి, వ్యాపార అవకాశాలు సృష్టిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏపీలో 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడే లక్ష్యంగా ఏర్పాటైన జీఎస్ఎఫ్టీ సదస్సులో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా 10,000 కోట్లకి పైబడిన పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదరగా, సదస్సులో పాల్గొన్న పతంజలి సంస్థ అధిపతి రామ్దేవ్ చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు మ్యాన్ ఆఫ్ హోప్, ఏపీలోని అద్భుత ప్రాంతాలున్నాయంటూ చెప్పారు. ఇక్కడి అద్భుతమైన ప్రకృతి సౌందర్యం గురించి తమ రాష్ట్రంలో వివరిస్తారని చెప్పారాయన. మరోవైపు చంద్రబాబు రామ్దేవ్ని పర్యాటక శాఖకి సలహాదారుగా ఉండాలంటూ కోరటం విశేషం. టూరిజానికి హబ్ గా ఏపీ కారవాన్ టూరిజం కాంక్లేవ్ లో కీలక ఒప్పందాలు. విజయవాడలో జరిగిన జీఎఫ్టీసీ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు రాబోయే రోజుల్లో టూరిజం రంగమే ఎక్కువ ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. పర్యాటక ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక హోదా కల్పించిన నేపథ్యంలో చంద్రబాబు సమక్షంలో 10,000 కోట్ల పైబడి పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు సామాన్యులకు అందుబాటులో కారవాన్ టూరిజం ఉండాలని, రాష్ట్రంలో వెల్దీ హ్యాపీ లైఫ్ ఉండాలని ఆశించారు. అలాగే పతంజలి సంస్థ నిర్వాహకుడు యోగా గురు రామ్దేవ్ని పర్యాటక శాఖకి సలహాదారుగా ఉండాలంటూ కోరారు. బాబా రామ్దేవ్ జీ, be our advisor for tourism. You will be the best brand manager, promoter for Andhra Pradesh. I will be very happy. If you accept, we will be very happy. Then automatically tourism will happen in Andhra Pradesh in a big way. కార్యక్రమంలో రామ్దేవ్ చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు అంటే మ్యాన్ ఆఫ్ హోప్ అని, సూపర్ కంప్యూటర్ లాంటి తెలివితేటలు చంద్రబాబుకు ఉన్నాయంటూ ప్రశంసించారు. అంతేకాదు ఏపీలో ఆర్గానిక్ ఇమ్యూనిటీ ఆహారాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు, రాజమండ్రి, సూర్యలంక, హార్స్లీ హిల్స్ లాంటి అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, వాటి గురించి తమ రాష్ట్రాల్లో వివరిస్తామన్నారు. పర్యాటక రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా టూరిజం కాన్క్లేవ్ ఏర్పాటు కాగా, పర్యాటకుల కోసమే విశాఖపట్నం, రాజధాని అమరావతి, ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కొత్తగా హోటళ్ల నిర్మాణం కోసం ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేసినేని అమరనాథ్, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.